కర్ణాటక మైసూర్ జిల్లా సాలిగ్రామ్ దారుణం చోటు చేసుకుంది. 22 ఏళ్ల దర్శిత అనే యువతిని ఆమె ప్రియుడు సిద్ధరాజు లాడ్జ్లో హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అతి దారుణంగా హత్య చేసిన ఘటన అందరినీ షాక్కి గురిచేసింది. పేలుడు ధాటికి దర్శిత ముఖం చిత్రమయ్యింది. గుర్తుపట్టని రీతిలో ఆమె ముఖం మారిపోయింది. దర్శితకు 2 ఏళ్ల క్రితమే కేరళలోని కర్నూలు జిల్లా పడియూర్కు చెందిన సుభాష్తో వివాహం జరిగింది. సుభాష్ దుబాయ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సుభాష్తో పెళ్లికి ముందే సిద్ధరాజుతో దర్శిత ప్రేమలో ఉంది. ఒక ఫంక్షన్ లో సిద్ధరాజుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 3 ఏళ్ల పాటు శారీరక సంబంధం కొనసాగించారు. తనను పెళ్లి చేసుకోమని దర్శిత కోరినప్పటికీ సిద్ధరాజు ఏదో ఒక సాకుతో దాటి వేస్తూ వచ్చాడు. అయితే కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో దర్శిత మనసు మార్చుకుంది. కుటుంబ సభ్యులు కుదిర్చిన సుభాష్ ను వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు సిద్ధరాజుతో దూరంగా ఉంది. ఈలోగా దర్శితకు కూతురు జన్మించింది. 1.5 ఏళ్ల పాటు భార్య బిడ్డతో ఉన్న సుభాష్ తిరిగి దుబాయ్ వెళ్లిపోయాడు. దీంతో మళ్లీ సిద్ధరాజ్ దర్శిత కలుసుకోవడం మొదలుపెట్టారు. మళ్లీ యథావిధిగా శారీరక సంబంధం కొనసాగించారు. తాను సుభాష్ తో ఉండలేకపోతున్నానని, అతన్ని వదిలేసి బిడ్డతో సహా వచ్చేస్తానని దర్శిత చెప్తుండడంతో ఆమె ఎక్కడ తనకు భారం అవుతుందో అనే ఆలోచనతో సిద్ధరాజ్ ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే దర్శిత పట్టు వీడకపోవడంతో చివరికి ఆమెను కడతేర్చాలని సిద్ధరాజు నిర్ణయానికి వచ్చాడు. కూతురితో సహా దర్శిత ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దర్శిత పుట్టింటికి వెళ్లిపోయినట్టుగా అత్తింటి వాళ్ళు అనుమానించారు. ఇంట్లోని నగదు కూడా కనిపించకపోవడంతో ఆమెని తీసుకెళ్లి ఉండొచ్చని భావించారు. అయితే దర్శిత పుట్టింటికి కూడా వెళ్లలేదని తెలియడంతో అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శిత అదృశ్యమైందని ఆచూకీ తెలపాలంటూ పోలీసులను కోరారు. ఇదే సమయంలో ఓ లాడ్జ్లో ఓ యువతి దారుణ హత్యకు గురైందని సమాచారం రావడంతో పోలీసులు ఆరా తీశారు. డిటోనేటర్ పేలుడు ధాటికి ముఖం మొత్తం ఛిద్రం కావడంతో ఇతర ఆధారాలతో హత్యకు గురైన యువతి దర్శితనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఛార్జింగ్ లో ఉన్న సెల్ ఫోన్ పేలడంతో దర్శిత చనిపోయిందని ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చిన సిద్ధరాజ్ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పేశాడు. తానే దర్శిత నోటిలో ఎలక్ట్రిసిటీ డిటోనేటర్ పెట్టి పేల్చి వేశానని అంగీకరించాడు. డిటోనేటర్ వైర్ ను సెల్ ఫోన్ ఛార్జ్ కు ముందు కనెక్ట్ చేశానని, తర్వాత స్విచ్ వేయగానే ఆమె నోటిలో పెట్టిన డిటోనేటర్ పేలిపోయిందని వివరించాడు. అయితే అంతకు ముందే సిద్ధరాజ్ తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, ఆ తర్వాతనే సిద్ధరాజు ఆమె నోటిలో డిటోనేటర్ పెట్టి హత్య చేసినట్లుగా పోలీసులకు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.